కరీంనగర్ నగరం కేటీఆర్ గారు రావడం వలన ఆ రోజు డెఫినెట్గా ప్రతిపక్ష నాయకునిగా మాట్లాడతారు. ఆ మాట్లాడిన భాగంగా కూడా ప్రభుత్వాన్ని చాలా హెచ్చిస్తూ శాంతి భద్రత కాపాడండి, ఇక ముందు ఇలాంటి జరగద్దు అని చెప్పడంతో పాటు కొన్ని ప్రతిపక్ష నాయకునికి ఇన్ఫర్మేషన్లు వస్తాయి. అది ప్రభుత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకుల మీద ఆరోపణలు వచ్చినప్పుడు డెఫినెట్గా ఒక ప్రతిపక్ష నాయకుడిగా స్పందించాలి. దానికి అనుగుణంగానే ఆ రోజు బండి సంజయ్ గారు మీరు స్పందించండి, కేంద్రంలో మీరు మంత్రివర్గం ఉన్నారు, రాష్ట్రంలో శాంతి భద్రత ఇష్యూ ఉన్నది, మేము కాంగ్రెస్ మీద పోరాడుతున్నాం, రేవంత్ రెడ్డి మీద పోరాడుతున్నాం, మీరు కూడా రేవంత్ రెడ్డి మీద పోరాడించి శాంతి భద్రతకు మీ బాధ్యత ఉన్నది. ఒక కేంద్ర సహాయ మంత్రిగా కరీంనగర్లో ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయితే కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం మీద ఎదురుదాడి చేయవలసిన బాధ్యత ఉన్నది అని చెప్పడంలో భాగంగా డెఫినెట్గా ఒక ఆరోపణ చేయగానే ఆరోపణ స్వీకరించాలి. ప్రతిపక్ష నాయకులు చేసినప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు డెఫినెట్గా స్వీకరించాలి, అది మీ బాధ్యత. కానీ దానికి బండి సంజయ్ గారు చాలా ఫ్రస్ట్రేషన్ అయ్యి ఇష్టానుసారంగా ప్రజలు కూడా ఎవరు దాన్ని కనీసము ఆ వార్డ్స్ గౌరవేయాలని భాష, చాలా తీవ్రమైన భాషను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బండి సంజయ్ గారు, మీరు కేంద్ర మంత్రి, ఈ కేంద్రంలో ఉన్న ముఖ్యమైన శాఖ హోంశాఖ మాత్రులు మీరు. ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే దాన్ని రిసీవ్ చేసుకొని దానికి బాధ్యతాపరంగా సమాధానం చెప్పి ఉండవలసిన బాధ్యత. కానీ నీ ఫ్రస్ట్రేషన్ వల్ల ఈరోజు ఆ ఒక్క ప్రజల్లో అహసించే విధంగా మీరు మాట్లాడే తీరు చాలా బాధాకరం. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఒక ఎంపీవి, ఒక హోమ్ మినిస్టరు, ఈరోజు ఒక కార్యకర్త, బీజేపీ కార్యకర్త అనుకున్నాను, ఒక బీజేపీ కార్యకర్తలాగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. కేంద్ర మంత్రి అనేది సోయి మర్చిపోయినావు. నువ్వు ఫస్ట్ కేంద్ర మంత్రిగా ఉన్నది మీరు గుర్తుపెట్టుకో. రాజ్యాంగ పరిధిలో మాట్లాడాల్సిన బాధ్యతలు మీరు. కానీ ఈరోజు ఒక బీజేపీ కార్యకర్తలాగా విమర్శించడం, మాట్లాడడం అనేది ఒక పర్సనల్ ఇష్యూలో. ఎస్, రాజకీయ పార్టీలు డెఫినెట్గా ఆరోపణ చేస్తాయి, రాజకీయ పరంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు ఒక పర్సనల్గా ఒక తల్లి తండ్రి అనే విధంగా క్వశ్చన్ చేసే విధంగా మాట్లాడితే రాదా? మాకు కూడా భాషలు రాదా? ఆ భాష రాదా? కానీ మేము అలాంటి భాష మాట్లాడడం, మేము ఒక సంస్కృతి గల వ్యక్తి ఉన్నాం కాబట్టి అలాంటి మాటలు మేము మాట్లాడడం. కానీ మీరు ఒక ఫ్రస్ట్రేషన్కి వచ్చేసి, ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చిండ్రు? రేవంత్ రెడ్డి మీద దాడి చేస్తుంటే నువ్వెందుకు ఉలిక్కి పడుతున్నావు? నువ్వు హోమ్ మినిస్టరు, సహాయ మంత్రివి. రేవంత్ రెడ్డి కాదు నువ్వు సహాయ మంత్రివి. రేవంత్ రెడ్డి సహాయం కాదు నువ్వు, ఈ దేశానికి సహాయ మంత్రి. కాబట్టి రేవంత్ రెడ్డికి మేము అంటుంటే ఇంకా నువ్వు ఒక ప్రధాన ప్రతిపక్షంగా నువ్వు మాకు మద్దతుగా రావాల్సిన బాధ్యత నీకుండే. కానీ ఈరోజు కేటీఆర్ మీద వాడిన భాష నిజంగా చాలా సిగ్గుపడుతున్నాం. మీరు మా ఎంపీ, మా కేంద్ర మంత్రివి, కానీ ఇలాంటి భాషను మాత్రము చాలా సిగ్గుపడుతున్నాం. ఇక ముందు కూడా నువ్వు ఒక కేంద్ర మంత్రిగా అనుకొని ఇలాంటి భాష మార్చుకోమని చెప్తున్నాం. నేను ముఖ్యంగా బండి సంజయ్ గారు కడుతున్నాం. నువ్వు కేంద్ర మంత్రివి, ఇప్పుడు 2 సార్లు ఎంపీవి, మా నియోజకవర్గం మా పార్లమెంట్ గారికి మీరు బాధ్యత వహిస్తున్నారు. మీరు కేటీఆర్ మాట్లాడితే ఇమీడియట్ ఎదురుదాల్సి కాదు. మీరు ఎప్పుడైతే కేంద్ర మంత్రి కక్కర్ని తీసుకొచ్చినప్పుడు మీరు ఏదైతే హామీలు ఇచ్చిందో ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. కరీంనగర్లో ఉన్న డంప్ యార్డ్ని తీసేస్తామని చెప్పేసి ఆ మంత్రి గారు నోట్లకెళ్ళి తీసుకొచ్చారు. మీరు మర్చిపోతున్నావా బండి సంజయ్? మీరు ఇమ్మీడియట్